సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? అండ్ మనం చూస్తే నిన్నటి వరకు బంగారం ధర పెరుగుతూనే వచ్చింది అండ్ నిన్న చూస్తే కొంచెం తగ్గింది అని చెప్పొచ్చు. ఈ ఫాల్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు? గ్రేట్ గోల్డెన్ ఆపర్చునిటీ. రూపాయి నుంచి 100 రూపాయలు పడ్డా కానీ చాలామంది రెడీగా ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే గోల్డ్లో మొన్న మనం చేసింది ఒక ట్రెండ్ లైన్ వాడేసేసి, అంటే స్ట్రైట్గా రైజ్ అయినప్పుడు ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ని బ్రేక్ అయ్యి ఒక బార్ కిందికి వస్తుందో అక్కడ నుంచి ఫాల్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పాం. ఇక్కడ ఏం జరిగిందంటే కరెక్ట్గా మనం ప్లాన్ చేసిన ప్రకారంగా ఆ ట్రెండ్ లైన్ అక్కడ డ్రా చేసిన తర్వాత బ్రేక్ అవ్వడం జరిగింది. అండ్ 75,732 అలాంటి ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక 1000 రూపాయలు గోల్డ్ పడిపోయి. సో ఇవాళ అది పడిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ మన గోల్డెన్ ఆపర్చునిటీ ఇదేనా, ఇదే బెస్ట్ రేట్ అంటారా, లేదంటే ఇంకా పడే అవకాశం ఉందా ఈ ప్రశ్న. సో దానికి కూడా నేను జవాబిస్తాను. బట్ ఫస్ట్ మనం ఇవాళ స్పాట్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ఫాక్ట్ 7724 రూపీస్ నిన్నటి ప్రైస్ అనమాట. ఇది 24 క్యారెట్ గోల్డ్ చెప్తున్నాను. 24 క్యారెట్ గోల్డ్ నిన్న ఆ ప్రైస్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు కాస్ట్ అంతా పడిపోయి మీకు ఇవాళ కొత్త ప్రైస్ ఉంది. దట్స్ ద ఫాల్. యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ గమనించాలి, ఫ్యూచర్స్ మార్కెట్లో 1000 రూపాయలు తగ్గింది కానీ స్పాట్ మార్కెట్లో 33 రూపాయలు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని క్లోజ్గా ట్రాక్ చేయండి. ఎందుకంటే 1500 to 2000 రూపీస్ ఫ్యూచర్స్ మార్కెట్కి అండ్ స్పాట్ మార్కెట్కి కంపేర్ చేసుకుంటే ప్రీమియం అనేది ఎప్పుడు స్పాట్ మార్కెట్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకు ప్రీమియం ఎక్కువ ఉంటుందంటే ఫిజికల్ గోల్డ్కి డిమాండ్ ఉండడం వల్లనే కదా ఇంత గోల్డ్ పెరిగింది. ఫిజికల్ గోల్డ్కి ఒకవేళ డిమాండ్ లేకపోతే అక్కడ ఫ్యూచర్స్ మార్కెట్లో ఎందుకు పెరుగుతుందండి? ఫ్యూచర్స్ మార్కెట్లో పెరగాలి అంటే కారణాలు కావాలి. ఇక్కడ కారణం ఏముంది మీకు? బికాస్ పబ్లిక్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఎంతకుముందు 22 క్యారెట్ గోల్డ్ 18 క్యారెట్ గోల్డ్ కొనేవాళ్ళు, ఇప్పుడు 9 క్యారెట్ గోల్డ్కి రష్ అనేది పెరిగిపోయింది. పైగా పండగల సీజన్. సో మళ్ళీ 3rd అక్టోబర్ నుంచి మీకు నవరాత్రులు మొదలవుతున్నాయి. కానీ అప్పటి వరకు వెయిట్ చేస్తే బాగా రేట్లు పెరిగిపోతాయని చెప్పేసేసి మనసు చంపుకోనన్నా ఎలాగో అలాగ అడ్జస్ట్మెంట్ అయ్యేసేసి ఈ పితృమాసంలో కూడా మంచి టైం ఏదైనా ఉంటే చెప్పండి, ఆ టైంలో ఆ ముహూర్తంలో వెళ్ళి బంగారం కొనుక్కుంటా అని చెప్పేసి కొనుక్కుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మీకు నవరాత్రుల్లో ఆ ఛాన్స్ రాదు. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మనకు గోల్డ్ ఇచ్చిందని చెప్తాను. సో ఇవాల్టి ప్రైస్ 7691 24 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7080 ఉన్న నిన్న ఈరోజు అదే ప్రైస్ మీకు 7050లో ఉంది. సో ఇది కూడా ప్రీమియంలోనే పలుకుతుందండి. మళ్ళీ మరి చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్కి 22 క్యారెట్ గోల్డ్కి ఓన్లీ 2 క్యారెట్స్ డిఫరెన్స్, కానీ ప్రైస్ మాత్రం మీకు ఎక్కువగా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో క్యారెట్ వైజ్ 2A ఉన్న ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, మనం చాలా వీడియోస్లో చెప్పాము, అది మీరు చూడండి అని చెప్తాను. బట్ ఫస్ట్ నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మన ప్రేక్షకులంతా అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మన ఏషియన్ ఎకానమీలో హ్యాంగ్సెంగ్ అని చెప్పేసి ఒక దేశానికి చెందిన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఉంది. ఎప్పుడు లేనిది ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ వారంలో చాలా ఎక్కువగా పెరగడం జరిగింది. అది ఎందుకో తెలుసా? హ్యాంగ్సెంగ్ అంటే హాంకాంగ్లో దేశంలో ఉన్న ఇండెక్స్. దీనికి కారణం చెప్తా. ఇప్పుడు ఇండియాలో నంబర్ 1 దేశము ఏషియన్ రీజన్లో చూసుకుంటే ఇండియా ఈజ్ ది మోస్ట్ ఫేవర్డ్ కంట్రీ అనమాట. అంటే అమెరికా నుంచి, యూరోప్ నుంచి, ఇంకా ఏషియన్ దేశాల నుంచి కూడా అందరూ పెట్టుబడి ఇప్పుడు భారతదేశంలో పెడుతున్నారు. సో చైనా ఏం జరిగిందంటే వాళ్ళ పాపులేషన్ అంటే ముసలి వాళ్ళందరూ తయారైపోతున్నారు, అక్కడ యంగ్స్టర్స్ లేరు, చాలా తక్కువ మందిలో ఉన్నారన్నమాట. సో చైనా ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఇలా కాదు, ఇలా తప్పుల్ని చేసుకుంటూ వెళ్ళిపోతే మన చైనా కంట్రీ అనేది ఇంకా కిందికి వెళ్ళిపోతుంది, ఎకానమిక్ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ 0 అయిపోతుంది అని చెప్పేసి ఎవర్ గ్రాండే అని చెప్పేసి చైనాలో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్ ఉన్నాడనమాట. వాడు చాలా పెద్ద లాసుల్లో పిచ్చగా ఇరుక్కున్నాడు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మొత్తం బబుల్ బర్స్ట్ అయిపోయింది అక్కడ. సో చైనీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టిమ్యులస్ అనేది ఆలోచించింది. దానికి బంగారానికి కనెక్షన్ ఏంటి చెప్తా. స్టిమ్యులస్ అంటే ఏంటంటే కొత్త కరెన్సీని ప్రింట్ చేయడం. కొత్త కరెన్సీని ప్రింట్ చేసేసేసి లిక్విడిటీ అనేది మార్కెట్లో పెంచితే ఏమవుతుందంటే బ్యాంక్స్ అందరూ ఏం చేస్తారంటే లిక్విడిటీ వచ్చిందని చెప్పేసి తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి లోన్స్ ఇస్తారు. లోన్స్ ఇస్తే ఏమవుతుంది? ఎకానమీ మళ్ళీ గ్రో అవుతుంది అనమాట. సో గ్రో అయినప్పుడు ఏమవుతుంది? అలాంటి సమయంలో 2 చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ బొగ్గైపోయింది చైనాలో. కానీ ఇప్పుడు చైనా ప్లాన్ ఏం చేసిందంటే $2600 ఉన్న బంగారం ధరని కాస్త $4000 తీసుకెళ్లాలని చెప్పేసి చైనీస్ గవర్నమెంట్ ప్లాన్స్ ఉన్నాయి.
సో వాళ్ళు ఏం చేశారంటే ఈ స్టిమ్యులస్ని ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు వచ్చిన తర్వాత జనాలు గోల్డ్ కొనడం మొదలు పెడతారు, ఎంతోమంది బిజినెస్ పెట్టడం మొదలు పెడతారు. సో గోల్డ్కి డిమాండ్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, బంగారం ఒకవేళ పడిందంటే ఆలోచించకండి, జస్ట్ కొనండి. ఇది రికమెండేషన్ కాదు, ఇది మీకు అవేర్నెస్ ఇస్తున్నాను, నిర్ణయం మీరు తీసుకోండి. కానీ ఇలాంటి ధోరణి మాత్రం ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి అని చెప్తాను. ఆ డెసిషన్ మీది. నౌ కమింగ్ టు ది చార్ట్. సో గోల్డ్ రైజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, ఫాల్ అయినప్పుడు ఒక సింపుల్ టూల్ మనం వాడతామండి. దట్ ఈస్ నో కాంప్లికేషన్స్. ఎంత క్లియర్గా మనం ఇక్కడ లైన్ డ్రా చేసామంటే, ఈ లైన్ మీరు డ్రా చేసినప్పుడల్లా మీరు ఒక విషయం ఇక్కడ అందరూ గమనించాలి, నా మనవి ఇది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు లైన్ కింద ట్రెండ్ లైన్ కిందికి వస్తేనే మీకు ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నేను ఎండ్ చేసిన తర్వాత చూడండి, ఒక రెడ్ కలర్ లైన్ అనేది బ్రేక్ అయ్యింది, ట్రెండ్ లైన్ కిందికి వచ్చింది. అది మనం చూసుకుంటే 75,723 రూపీస్ ఆల్ టైమ్ హై. అక్కడ నుంచి పడిపోతే మీకు బంగారము ఇవాళ 74,660, అంటే 1,100 రూపాయలు పడిందండి. మనం యాక్చువల్గా పడిపోయే ముందే ఏ రోజు చెప్పాను తెలుసా? దిస్ వాజ్ ఆన్ ది 26th of September. 26వ తేదీన సెప్టెంబర్ నెలలో చెప్పాము. ఇవాళ 1st October మనం చేస్తున్న ఈ వీడియోలో 26వ తేదీన మనం చెబితే అక్కడ నుంచి గోల్డ్ పడుతూ వచ్చింది. అండ్ మీరు చూడండి ఇక్కడ కూడా గోల్డ్ పడింది. సో దాదాపు 1,100 రూపాయలు మీరు జస్ట్ ఒక చిన్న టూల్తో మీరు డబ్బులు చేసుకుంటున్నారు. సో దట్స్ హౌ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ అబౌట్. నేర్చుకోండి. నేను చూపించిన తర్వాత రెచ్చిపోయి మరి ట్రేడింగ్ మాత్రం చేయకండి దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోంవర్క్ని, నేను చూపిస్తున్న ఎగ్జాంపుల్ని మీరు ఎడ్యుకేట్ పూర్తిగా అయ్యారా లేదా అని పోల్చుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. అంటే ఆ నిర్ణయం తీసుకోవాలి అన్న, ఈ చార్ట్ గురించి అనాలిసిస్ చేయాలి అన్న, ఒక అప్పు ఉంది, అప్పు నుంచి ఎలా బయటపడాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం, ఒక హై రిటర్న్స్ రావాలి, దాని గురించి ఒక రైట్ వే గైడెన్స్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు మీకు గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ముఖ్యంగా అండి, మీరు అన్న మాటలలో అందరికంటే పెద్ద టెన్షన్ ఏంటంటే అందరికీ ఉన్నది అప్పుల్లో నుంచి ఎలా బయటపడాలి అంటే మీరు నేర్చుకుంటేనే, తెలుసుకుంటేనే, మాస్టర్ క్లాస్ అటెండ్ అయితేనే మీకు అలాంటి టెన్షన్ పీరియడ్ అనేది ఉండదు. మీకు రిలాక్స్గా మీరు ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే మీకు 2 విధాలుగా ఆప్షన్ ఉంది ఇక్కడ. ఒకటి ఆన్లైన్, రెండోది వచ్చేసేసి ఆఫ్లైన్. సో మీరు ఎలాగైనా కంఫర్ట్ ఫీల్ అవుతారో ఆ కంఫర్ట్ జోన్లో ఉండేసేసి ఫస్ట్ మీరు నేర్చుకోండి. సో దాట్ ఇక్కడ నేను చూపించిన విధానం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా చాలా ఉంది. మీరు చూసిందల్లా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని చెప్తాను. ఇంకా చాలా ఉంది, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే అప్పుడు నేను మీకు గైడ్ చేస్తాను. మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎక్కడ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ రైట్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు, అవన్నీ కూడా ఈ క్లాస్లో నేర్పించబడతారు. ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా కాల్ చేయమని చెప్తాను. నంబర్ బిజీగా ఉంది, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.